ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలో 127వ కీర్తన 3-4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని యందు భయము విశ్వాసము కలిగినటువంటి స్త్రీ గర్భము ధరించినప్పుడు తరతరాల నుండి తరముచున్న శాపము నుండి, వెంటాడే రోగముల నుండి విడుదల కొరకు దేవుని సన్నిధిలో నవమాసాలు ప్రార్థించి యేసయ్య నామములో తన గర్భము చుట్టూ కంచె వేసుకుంటూ ఉంది. ప్రభు ఆశీర్వాదములు సంపాదించుకొని అందమైన ఆరోగ్యకరమైన ఎన్నెన్నో తలాంతులు కలిగినటువంటి బిడ్డలను పొందుతుంది. ఆమె సంతానము ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీటి కాలవల యొద్ద నాటబడి నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. దేవుని చేత ఉపదేశింపబడి బలవంతుని చేతిలో బాణముల వలె తన బిడ్డలను సిద్ధపరుస్తుంది. వెండి బంగారములను ఎక్కడ పడితే అక్కడ మనం కొనగలము గాని బిడ్డలను కొనలేము కదా. అది గ్రహించిన తల్లి బిడ్డలు దేవుడిచ్చే బహుమానమని గుర్తెరిగి దేవుని వాక్యమును వారికి నేర్పుచు కంటత పెట్టిస్తూ ఆ వాక్య ప్రకారం వారు పెరిగినట్లు, పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా తొట్టిల్లకుండా ఉండునట్లు బాల్యం నుండే వారిని సరైన మార్గంలో నడిపిస్తుంది. వారి హృదయంలో నుండి స్వాభావికముగా వచ్చే మూఢత్వమును బెత్తము ద్వారా తొలగిస్తుంది. శిక్షించుట మానదు గాని వారు చావవలనని కోరదు. అతి ప్రమాదకరమైన యవ్వన ప్రాయములోనికి ప్రవేశిస్తున్న బిడ్డలను ఎంతో భద్రతతో ప్రభువు కాపుదల యందు పెంచుతూ తన బిడ్డలకు ఒక స్నేహితురాలుగా, ఒక ఉపాధ్యాయురాలుగా, సలహాదారులుగా ఉండి అన్ని విధాల వారికి ఆదరణగాను, తోడుగాను, సహకారముగాను ఉంటుంది. వారు వివాహమునకు పడుచున్నప్పుడు దేవుని చిత్తమును కనిపెడుతూ ఉంది. ప్రభువునందు భయము కలిగిన వారిని తమ పిల్లలకు జతపరిచేవారు ఎంతో ధన్యులు. బహిరంగమైన అందము ఉండి అంతరంగ శుద్ధి లేకపోతే వారు దాంపత్య జీవితము జీవించడము చాలా కష్టము. వారి యొక్క దాంపత్య జీవితము ఫలించదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనములో వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కునను ఉన్న బంగారు కమ్మి వంటిదని సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు చిత్త ప్రకారము పిల్లలకు జతను ఏర్పరచకపోతే వారి జీవితాలలో నెమ్మది, సమాధానము ఉండదు. కనుక ప్రియులారా, తన బిడ్డలను ఒక ఇంటి వారిని చేసి ప్రభు చిత్తములో స్థిరపరచు వరకు ఆ తల్లి విశ్రమించదు. అటువంటి తల్లిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.